హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఎంబీబీఎస్ ప్రవేశాలు 2 రౌండ్లు పూర్తయిపోయినాయి. ఇక 3వ రౌండ్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బీడీఎస్ ప్రవేశాలలో మొదటి రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రీటైన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. బీడీఎస్లో మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులకు మొదటి రౌండ్లో బీడీఎస్లో జాయిన్ అయిన విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ కావాలనుకుంటే రీటైన్ ఆప్షన్ వాడుకోవాల్సి ఉంటుంది. లేదు మేము అప్గ్రేడింగ్కి వెళ్తాము, స్లైడింగ్లో వెళ్తాము, వేరే కాలేజీకి వెళ్తాము అని అనుకునే పని అయితే రీటైన్ ఆప్షన్ వాడుకో అవసరం లేదు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిన్న ముఖ్యమైన 2 నోటిఫికేషన్లు అయితే ఇవ్వటం జరిగింది. ఒకటి రీటైన్ టు కంటిన్యూ ఆప్షను, తర్వాత వచ్చేసి ఫ్రీ ఎగ్జిట్కి. బీడీఎస్ మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు ఈ రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ను అదే కళాశాలలో కంటిన్యూ అయ్యే పని అయితే రీటైన్ ఆప్షను 18వ తేదీ లోపు 18వ తేదీ 4 గంటల లోపు ఆ ఆప్షన్ వాడుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ని మీ లాగిన్ వెబ్సైట్లో ఆ యొక్క మొదటి పేజీలోనే మీకు రీటైన్ టు కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అదే కళాశాలలో కంటిన్యూ అయ్యే పని అయితే ఎస్ కొట్టి సబ్మిట్ కొట్టాలి. ఓటీపీ కూడా రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై సబ్మిట్ బటన్ కొడితే రీటైన్ టు కంటిన్యూ ఆప్షను సెల్ఫ్ డిక్లరేషన్ మీ అంతటి మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇచ్చినట్లుగా వాళ్ళు రికార్డ్ చేసుకొని మిమ్మల్ని అదే కళాశాలలో కంటిన్యూ చేస్తారు. లేకపోతే ఆటోమేటిక్గా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ప్రకారం కళాశాలల ఎంపిక ప్రకారం స్లైడింగ్ అనేది ఉంటుంది. అంటే అప్గ్రేడేషన్, ఒక చేరిన కళాశాల నుండి మీకున్న అవకాశాల ప్రకారం మెరిట్ అండ్ రిజర్వేషన్ బేస్లో అప్గ్రేడేషన్ అయితే ఉంటుంది. ఇదే పద్ధతిలో ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వటం జరిగింది. బీడీఎస్లో మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులు ఆ కళాశాలలో కంటిన్యూ కావటం ఇష్టం లేకపోయినా, లేకపోతే బీడీఎస్ ఇష్టం లేకపోయినా, బీడీఎస్ కోర్సు ఇష్టం లేకపోయినా మీరు ఫ్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు కట్టిన డబ్బులు, కళాశాలలో కట్టిన ట్యూషన్ ఫీజు ఇవన్నీ కూడా రిటర్న్ ఇచ్చేయటం జరుగుతుంది. మీరు చేయాల్సిన పనల్లా 19వ తేదీ, ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల మీరు ఏ కళాశాలలో అయితే రిపోర్టింగ్ చేశారో ఆ కళాశాలలో ప్రిన్సిపాల్ గారిని కలిసి మీరు మేము ఫ్రీ ఎగ్జిట్ అవుతున్నాము అని ఒక లెటర్ ద్వారా ప్రిన్సిపాల్ గారికి తెలియజేయాలి. తెలియజేసినట్లయితే మీరు కట్టిన ట్యూషన్ ఫీజు, మీరు ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు రిటర్న్ చేస్తారు. 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు వితౌట్ కాంపన్సేషన్ ఫీజుతో మీకు అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత 4 గంటల తర్వాత మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ అవకాశం ఉండదు. ఒకవేళ మిడిల్ డ్రాప్ అయితే మీ దగ్గర నష్టపరిహారం అనేది కళాశాల యాజమాన్యాలు కట్టించుకుంటాయి. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు 19వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో 3వ రౌండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ 3వ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దాని గురించి కటాఫ్ గురించి కూడా తెలియజేస్తాను. కటాఫ్ అయితే దాదాపు కూడా మీరు ఒక 2 మార్కుల వరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువగా కటాఫ్ తగ్గుతుందని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎంబీబీఎస్ ప్రవేశాలలో 3వ రౌండ్ సంబంధించి. కాబట్టి ప్రతి అప్డేట్ కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎంబీబీఎస్ దాదాపు కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంబీబీఎస్ ప్రవేశాలు దాదాపు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఏదైనా ఉంటే కొన్ని కేటగిరీస్కి మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.